నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం జోగి రమేష్ మాజీ మంత్రి. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2019-24 మధ్య. 2024లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఆయన ఓడిపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన కేసు కూడా ఎదుర్కొన్నారు. జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అయిపోయింది. దాని తర్వాత 6 నెలల క్రితం మ్యారేజ్ అయినట్టుంది వాళ్ళ కుమారుడికి. అతని పేరు రాజీవ్, కోడలి పేరు మేఘన. సూర్యాపేటకు సంబంధించిన ఒక కుటుంబంతో ఆయన వాళ్ళ కుమారుడు రాజీవ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, పెళ్లి కూడా అట్టహాసంగా జరిగింది. పైగా మాజీ మంత్రి ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వివాహానికి హాజరయ్యారు. అంత అనేక మంది మంత్రులు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ నాయకులు వచ్చారు. అట్టహాసంగా జరిగింది. వాళ్ళ కొడుకు రాజీవ్కి, కోడలు మేఘనాకి గత కొంతకాలంగా గ్యాప్ అయితే ఉంది. ఆ కారణంగా వాళ్ళు ఆ గ్యాప్ ఇంకా పెరగడంతో జోగి రమేష్ కొడుకు రాజీవ్ మేఘనాకి విడాకుల నోటీస్ కూడా పంపించాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా నిన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ కొడుకు రాజీవ్ పైన, జోగి రమేష్ అతని భార్య, కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, చీటింగ్, వరకట్న వేధింపులు నమోదు చేసేసారు. గృహహింస కూడా పెట్టారు. ఆ మేఘన అనేది దాఖలు చేసింది. ఆమె కేసు నమోదు చేశారు. సో మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీని 11 వెంటాడుతోందా? ఎందుకంటే 151 స్థానాలు, 22 ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా తిరగరాసే విధంగా అని ఆ రోజు విశ్లేషణలు వచ్చాయి. అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు రావటం. మొదటి రోజు అసెంబ్లీకి 11 మంది 11 నిమిషాలే ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు అనే విమర్శ వచ్చింది. 11తో ముడిపడి ఉంది కాబట్టి. రెండవ అంశము, బడ్జెట్ సమావేశాల రోజు 9 గంటల 59 నిమిషాలకి లోపలికి వచ్చి కేవలం 11 నిమిషాలుండి తర్వాత వాకౌట్ చేశారు. 11. ఇప్పుడు జోగి రమేష్ది కూడా 11. ఎలా చూసినా సరే 11 వస్తోంది. ఈ 11 వెంటాడుతుందా? 11వ తారీఖు 11 నిమిషాలు 11 మంది వచ్చి వెళ్ళారని స్పీకర్ కూడా కామెంట్ చేశారు ఆ రోజు, అయ్యన్న పాత్రుడు. సో ఏంటి ఇదంతా ఇట్లా వెంటాడుతోందా 11 అనేది? ఇప్పుడు కాకతాళీయంగా కేసు నమోదు చేసిందామె 11 మంది మీద కేసు పెట్టింది, కుటుంబ సభ్యుల మీద. ఆడబిడ్డ మొగుడు, జోగి రమేష్ రెండో కొడుకు మీద, జోగి రమేష్ కొడుకు మీద, అంటే తన భర్త మీద, మేఘన భర్త మీద, రాజీవ్కి, జోగి రమేష్ భార్య భర్తలకి, అంటే టోటల్గా ఓవరాల్గా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 మంది అని తను కేసు పెట్టింది మేఘన. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు, భారత న్యాయ సంహిత. సో ఎలా చూసినా 11 వెంటాడుతోంది. సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఇది. 11 కామెంట్స్లో 11 గమనించారా అని. అంటే ఇది అంటే ఎటు వెళుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఈ 11తో కొంతమంది న్యూమరాలజిస్టులు ఈ 11కి జగన్మోహన్ రెడ్డికి ముడిపడి ఉంది అంశము, వైఎస్ఆర్సీపీకి 11కి ముడిపడి ఉంది. ఎందుకంటే జోగి రమేష్ని వైసీపీని వేరు చేసి చూడలేదు. సో వాళ్ళకు వచ్చిన సీట్లు కూడా 11. కావాలని కాదు, కాకతాళీయంగానే కాదు, వాళ్ళు 11 మంది 11 నిమిషాలే ఉన్నారు 11వ తారీఖు బడ్జెట్ రోజు. అంటే ఎటు వెళ్ళినా, ఇటు కేసు పెట్టినప్పుడు కూడా 11, ఎటు వెళ్ళినా ఈ 11 అనేది వెంటాడుతోంది. చూడాలి మరి.